పడినట్లు చెప్దామా? ఆనాటి దినాల్లో ఏమి లేవు, ఇలాంటి శబ్ద యంత్రాలు లేవు. అందుకే ప్రభు అంటాడు, ఇర్మియా కొంచెం గిడి చెప్పు వాళ్ళకి, మందిరం వల్ల వీళ్ళకి కలిగే ఉపయోగం ఏంటో తెలుసా? మందిరం వల్ల వీళ్ళకి కలిగే ఉపయోగము దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను వీళ్ళ మీదకి రాకుండా ఆపింది. మరి ఆ మందిరాన్ని ఎందుకు కోరుకోవట్లే నీవు? మరి ఆ మందిరం పట్ల ఎందుకు ప్రేమగా నడవట్లేదు? నువ్వు బాగుంటే సరిపోయిందా? నీ వాకిల్స్ బాగుంటే సరిపోయిందా? నీ కుటుంబాలు బాగుంటే సరిపోయిందా? నీ పట్టణం బాగుంటే సరిపోయిందా? బైబిల్లో ఒక నిజమైన భక్తుడు, ప్రార్థన పరుడు, మందిరం బాగలేదని ఏడుస్తున్నాడు. నా ఆత్మీయులు బాగలేదని ఏడుస్తున్నారు. ఏమైంది? హనాని వస్తున్నాడు. ఎవరంట? హనాని వస్తున్నాడు. యోధులు కొంతమంది వచ్చారు, నెహెమ్యాని వచ్చి అడుగుతున్నారు. నెహెమ్యా అడిగాడు, హనాని మా వాళ్ళు ఎలా ఉన్నారు? యెరూషలేము ఎలాగుంది? యెరూషలేము అన్న పదానికి ఆత్మ సంబంధమైన క్రొత్త నిబంధన కాలంలో అర్థం దేవుని సంఘం.